కొడుకు పెళ్లి కాగానే తల్లి ఎట్లా ఆలోచిస్తారు తెలుసా? ఎక్కడ కోడలు గ్రిప్లోకి పోతాడో, తను ఎక్కడ పట్టించుకోడో అని స్టార్ట్ చేస్తారు. అత్తకు ఆ బుద్ధి పుట్టకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న చుట్టాలు కానీ లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఖచ్చితంగా అత్త మైండ్లో ఒక చిప్ వేసేస్తారు. మన పిల్లగాన్ని మన కంట్రోల్లోనే పెట్టుకోవాలి. అప్పుడు స్టార్ట్ చేస్తారు అత్త కోడని టార్గెట్ చేయడం. ఇక కోడలేమనుకుంటుంది, నేను కొత్త జీవితం స్టార్ట్ చేసిన కదా, జీవితంలో నా భర్త నాకే సొంతము, నేను అందరినీ వదిలిపెట్టుకొని ఈయన కోసమే కదా నేను ఇక్కడికి వచ్చింది, నా మాటే వినాలని చెప్పేసి కోడలు అనుకుంటుంది. ఆ కోడలికి కూడా 100 పోషకాలు తక్కువేముండరు. వాళ్ళ పుట్టింటోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 100 పోసనే ఉంటారు భర్తని కంట్రోల్లో పెట్టుకోవాలి అని. ఇక్కడ చిత్రం ఏంటంటే, ఇక్కడ తల్లి కొడుకును కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది, ఇక్కడ భార్య భర్తను కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది. మధ్య గొడవలు మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి తారా స్థాయికి చేరుతాయి. అప్పుడు ఆ కొడుకు తల్లికి చెప్పలేడు, ఇటు భార్యకి చెప్పలేడు. ఎందుకంటే పట్టమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. అందుకే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు.